పరిమితం చేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చినాక 5,350 ఆలయాల్లో అమలయ్యేలాగా చర్య వంశపారంపర్య అర్చకత్వం హక్కులను గుర్తిస్తూ ఎండోమెంట్ ప్రాపర్టీ రిజిస్టర్లో ఆయా అర్చకుల పేర్ల నమోదుకు నిర్ణయం తీసుకున్నది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. అమరావతి, విశాఖ, భువనేశ్వర్, జమ్మూ కాశ్మీర్, చెన్నైతో పాటు అమెరికాలో ఆలయాల నిర్మాణానికి వైఎస్ఆర్సీపీ హయాంలోనే శ్రీకారం. వంశపారంపర్య అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా వారి ఓపికన్నంతకాలం పనిచేసుకునే అవకాశం కల్పిస్తూ జీవో ఇచ్చారు. గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో గోమహా సమ్మేళనం నిర్వహించింది కూడా జగన్ హయాంలోనేనంట. చిన్నారుల్లో దైవభక్తి పెంపొందించేందుకు వైఎస్ఆర్సీపీ హయాంలోనే ప్రభుత్వం రామకోటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గోవింద రామకోటి రాసిన పిల్లలకు వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కల్పించింది. మరి బాబు ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి మేము చూడలేదు, మా దృష్టికి రాలేదే, ఇన్వెస్టిగేట్ చేయాలి. ఈనాం భూములు కలిగి ఉన్న వేలాది మంది అర్చకులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ రైతు భరోసా